style of cinema. I think everyone works in a certain style of thing, and నాకు నేను చెప్పినట్టు ఓకే నేను వచ్చిన డీటెయిల్ తీసుకున్నాను నా లైఫ్ లో టు సెట్ అప్ దిస్ ప్రొడక్షన్ హౌస్. బట్ అంటే దిల్కర్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఈస్ బిన్ అ ఫ్రెండ్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ ఇలాంటి లవ్ అంటే ఎందుకంటే ఆయన వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తా ఉన్నారు. అంటే తెలుగు I think he's brought us a really new kind of films, what the roles that he selected. So I'm always very proud and happy. మీకు జలసీ ఏమైనా ఉంటుందా అంటే అలా చూసేటప్పుడు యాజ్ ఎ పర్ఫార్మర్ ఇంకొక పర్ఫార్మర్ ని చూసినప్పుడు వాట్స్ యువర్ రియాక్షన్ ఇన్సైడ్? లేదండి, I always get excited with great performances. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గా హ్యాపీనా మీరు? Very happy, very happy. ఆరెంజ్ విత్ ఫీనిక్స్ Both of them. The Phoenix is fun. Producer is the real job. ఓకే. రానా గారు కదా మైక్ టైటిల్స్ లో ఎంఆర్ రాధా, ఎంజి రామచంద్రన్ వాళ్ళందరూ పెట్టారు కదా, నాయుడు గారిని కూడా పెట్టాల్సి. అంటే హీరోస్ డైరెక్టర్స్ కాంపిటెంట్, ప్రొడ్యూసర్ కాంపిటెంట్ కాదు ఈ సినిమా. రానా గారు సార్, ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు బాలీవుడ్ లో వచ్చిన ఓం శాంతి ఓం ఆ మూవీ అయితే గుర్తొస్తుంది. సో అలాంటి రెఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా? లేదు, యాక్చువల్లీ ఇప్పుడు సినిమా అయిన తర్వాత చాలా మంది చెప్పారు, బట్ చేసేటప్పుడు వీ నెవర్ థాట్ ఆఫ్ దట్. అండ్ డెఫినెట్లీ అంటే చాలా తక్కువ సినిమాలు ఒక సినిమా సెటప్ లో జరుగుతూ ఉంటాయి. థింక్ దట్ ఓం శాంతి ఓం ఇస్ వన్ టూ. మీరు ఇప్పుడున్న స్టూడియోస్ ని చూసారు కదా, 1950s లో సెటప్ చూసినప్పుడు అప్పటికి ఇప్పటికి అంటే ఆ సెటప్ అదంతా షూటింగ్ స్టూడియోస్ ని చూసినప్పుడు మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? అప్పటి జనరేషన్ వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ కి మీరు అంటే మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? ఒకటండి అంటే వెదర్ మీరు హాలీవుడ్ కి వెళ్ళినా ఇండియాలో ఉన్నా దే ఆల్వేస్ కాల్ ద 50s and 60s ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ స్టూడియోస్ అంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఏ కథ తీసుకున్నా ఇట్ వాజ్ నెవర్ టేకెన్ ఆన్ ఎ బిజినెస్ స్టాండింగ్. ఇట్ వాజ్ ఆల్వేస్ స్టోరీ వాజ్ బిగర్ దెన్ ఎవ్రీ యాక్టర్, బిగర్ దెన్ ఎవ్రీ స్టార్. ది స్టూడియోస్ డ్రోవ్ మెనీ థింగ్స్ అండ్ లిటరేచర్ కి కల్చర్ కి చాలా ఎక్కువ వాల్యూ ఉండేదండి. అంటే at that point the writers were bigger than everybody else in the industry. I think that was the beautiful thing that we saw there. And నాకు దాంతో ఎక్కడ అలాంటి స్టూడియోతో చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీడియం సినిమా చేసేటప్పుడు ఏవిఎం స్టూడియోస్ తో ఉండేదండి. అండ్ ఎంత మెటిక్యులస్ గా ఉండేవారంటే ఫర్గెట్ ఒక ప్రొడక్షన్ వాళ్ళందరూ మర్చిపోండి, ఒక ఆర్ట్ అసిస్టెంట్ ఉండేవారు. ఆయన ఏవిఎం స్టూడియోస్ నుంచి ప్రాప్స్ ఇచ్చేవారు హైదరాబాద్ కి. ఇలాంటి ప్రాప్స్ అంటే ఒక పెన్ ఇచ్చారు నాకు సైన్ చేయడానికి. షార్ట్ లో పెన్ ఉందనుకోండి, ఈ పెన్ ఈ సినిమాలో రజనీకాంత్ గారు వాడి, ఓకే. తర్వాత ఈ నోట్ బుక్ ఇది ఈ సినిమాలో శివాజీ గణేశన్ గారు తీసి ఇచ్చింది. అంటే మనం ఏది చెక్ చేసినా అది చాలా ఎక్స్ట్రీమ్ వాల్యూ ఉండేది. ప్రతి ప్రాప్ వెనకాల ప్రాపర్టీ ఆఫ్ ఏవిఎం స్టూడియోస్ అని రాసి ఉండేది.